హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఈరోజు అయితే వ్లాగ్ ఏం తీయలేదండి. ఇంకా నా స్టైల్లో అయితే ఫ్రంట్ పార్ట్ ఎలా కుడతానో మీకైతే చూపిద్దామని వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాను అనమాట. ముందు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసుకొని కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకొని లైనింగ్ని అయితే తిప్పేసుకొని పైన మళ్ళీ చేత్తో నిదానంగా జరుపుకుంటూ ఒక కుట్టు అయితే వేస్తున్నానండి. ఇలా నీట్గా సింపుల్గా నిదానంగా వేసుకోవాలి. అలవాటు ఉన్న వాళ్ళు అయితే టకటకా వేసేస్తారు. ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని మొత్తాన్ని ఒక కుట్టి వేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. నా స్టైల్లో ఫ్రంట్ పార్ట్ ఎలా కుడతానో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది వృధా అవ్వకుండా మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు టక్స్ పెట్టుకున్నాం కదా, అవి పోకుండా మళ్ళీ అక్కడ కత్తిరితో చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి గుర్తు కోసం. మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం అయితే మనం ముందుగా మార్క్ చేసుకున్నట్టు షోల్డర్ని ఆఫ్ కింద ఫోల్డ్ చేసి డాట్ అయితే వేయాలండి. ఇలా షోల్డర్ అనేది ఆఫ్ కింద ఫోల్డ్ చేసి దాని ఎదురుగ్గా కుట్టు అనేది వేయాలన్నమాట. ఇలా డాట్ అనేది షోల్డర్కి తిన్నగా రాకపోతే మనం కట్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తున్నాము అని అర్థము. ఇంకా రెండో డాట్ కోసం ముక్స్ పట్టి సైడు ½ ఇంచు పైన వదిలేసుకొని మిగతా క్లాత్ని రెండిటిగా ఫోల్డ్ చేసి మధ్యలోకి డాట్ అనేది వేయాలి. 2½ ఇంచెస్ బిట్ తోటి వేస్తే మనకి ఏ బ్లౌజ్కైనా సెట్ అవుతుందన్నమాట. ఇలా మూడో డాట్ వచ్చి చంక రౌండ్ తిరిగే సైడు మనం మధ్య 2 కుట్లు వేసాం కదా, రెండింటిని పట్టుకుంటే మనకు ఒక చిన్న ఫోల్డింగ్ అనేది వస్తుందండి. దానికి ఎదురుగ్గా సంకకి రౌండ్ తిరిగే దగ్గర మనం పట్టుకుంటే మనకైతే తెలిసిపోతుంది. దీనికైతే 3½ బిట్ తోటి మనం కుట్టు అయితే వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక పార్ట్ అయితే కట్ చేసి కుట్టాను కదా, ఇప్పుడు రెండో పార్ట్ని కూడా నీట్గా ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలండి. పైన తిన్నంగా చేత్తో కొంచెం సదురుకుంటూ వేయాలి. ఇదేం జారిపోయే క్లాత్ కాదు కదా, జారిపోయే క్లాత్ అయితే మనం ఇంకొంచెం చిన్నగా నీట్గా సదురుకుంటూ కుట్టు అయితే వేయాలి. ఇంకా గమ్తో అతికించుకుంటే మనకి ఇంకా ఎక్కడ ముడతలు రాకుండా వస్తాయన్నమాట. జారిపోయే క్లాత్ అయితే గమ్తో అతికించుకోవచ్చు. ఇది జారిపోయే క్లాత్ కాదు కాబట్టి నేనైతే డైరెక్ట్గా మిషన్ మీదే స్టిచ్ వేస్తున్నాను. బొటిక్లో అయితే గమ్తో అతికిచ్చి మళ్ళీ ఐరన్ చేస్తారండి. వాళ్ళు ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు కాబట్టి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మనం ఇంట్లో కుట్టే వాళ్ళం కదా, మనం ఇవన్నీ చేసినా మనకి తక్కువ మనీ ఇస్తారు కాబట్టి మనం ఇలా ఐరన్ చేయకుండా కుట్టేస్తున్నాం అన్నమాట. బొటిక్లో అయితే కుట్టిన తర్వాత కూడా మళ్ళీ ఐరన్ చేస్తారు కాబట్టి ఫినిషింగ్ అనేది చాలా సూపర్గా వస్తుంది. ఇలా మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసుకొని నీట్గా కట్ చేసుకున్న దగ్గర టక్స్ అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా నేను డాట్కి అయితే ఎలా ఫోల్డ్ చేస్తున్నానో, ఇలా స్ట్రైట్గా రావాలన్నమాట. ఇలా షోల్డర్కి తిన్నగా వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. నేనైతే పొడవు 3 ఇంచెస్ తీసుకున్నానండి. 3 ఇంచెస్ తీసుకుంటే మనకి చెస్ట్ అనేది బాగా కోస్గా నిలబడుతుంది. ఎవరెవరి ఇష్ట ప్రకారం వాళ్ళు తీసుకోవచ్చు. కొందరు షేప్ వద్దనుకుంటారు, కొందరు షేప్ కావాలంటారు. ఈ కస్టమర్ అయితే షేప్ పెట్టమన్నారు, నేను అందుకని 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు మూడో డాట్ కోసం 2 డాట్స్ని కలిపి పట్టుకుంటే మనకు ఒక ఫోల్డింగ్ అనేది వస్తుంది. దాన్ని మడిచేసి 3½ ఇంచెస్ అయితే మనం పొడవు పెట్టుకుంటే మనకి ఏ బ్లౌజ్కైనా సెట్ అవుతుంది. చూసారు కదా 2 పార్ట్స్ అయితే నేను కుట్టేసానండి. మీకు చూపిస్తున్నాను ఎంత బాగా ఫిట్టింగ్ అయితే వచ్చిందో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.